మట్టి దండను ప్రోత్సహిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు రిపోర్టర్కి నేడు మాజీ ఎమ్మెల్యే కొడుకుని అంటూ బెదిరింపులు. మునగాల మండలం భారకత్ గూడెం సమీపంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ పక్కన ఉన్న ప్రభుత్వ భూముల నుంచి మట్టి అక్రమ రవాణా చేస్తున్నారని మీడియాకు సమాచారం ఇచ్చిన స్థానికులు, రైతులు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ పరిధిలో 117.975 కిలోమీటర్ల నుండి 118 కిలోమీటర్ల వరకు ఫిబ్రవరి నెలలో 500 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకుని 5000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ ఇచ్చారని పేపర్ మీద ఎడిటింగ్ చేసిన మాజీ ఎమ్మెల్యే కొడుకు వేనేపల్లి సతీష్. ఇరిగేషన్ శాఖ అధికారులు, ఈఈ, డిఈ, జేఈ స్పందించని అధికారులు. అక్రమ మట్టి రవాణా చేసేది నేను మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చంద్రరావు కుమారుణ్ణి, నా పేరు సతీష్ అంటూ బెదిరింపులు. ఇక్కడికి రావాలి దగ్గర రికార్డ్ చేసినా నాకు ఇబ్బంది లేదు. రికార్డ్ చేసి 100 మందికి మీరే పేరు తమరి పేరు తెలుసుకో. సతీష్ నా పేరు, వేనేపల్లి సతీష్, వేనేపల్లి చంద్రరావు గారు అబ్బాయి. ఓకే ఓకే సార్. అడ్రస్ కావాలి ఇంటిది? ఓకే ఓకే సార్. ఇంటి అడ్రస్ చెప్పనా నెంబరు? ఏమొద్దు సార్, ఏమొద్దులేండి. ఇంటికి రా, ఇంట్లో కూడా కెమెరా పెట్టు సార్. వచ్చి గేట్ తాళం వేసిపో. నాకేం వస్తుంది సార్, నేను ఎందుకు వేస్తా? మరి ఎందుకు వస్తుంది? అటేనండి గవర్నమెంట్ ప్లేస్ పెద్దగా సార్, గవర్నమెంట్ ప్లేస్ మట్టి తీసుకుని చెప్పి గ్రామస్తులు ఫిర్యాదు. పెద్దగా రాయండి. సరే ఓకే సార్. మంచి అరాచకం చేస్తున్నా, స్కామ్ చేస్తున్నా, దొంగతనంగా దోలుతున్నా, అన్ని రాయండి. సరే సరే సార్. ఏ రోజు మైక్ పెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడి అయ్యా. సరే సరే సార్. అరాచకం చేస్తుండు మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి. సరే ఓకే. పని చేస్తుండు, మట్టి తోలుతుండే రాయ్, పేపర్లో రాయ్. సరే సరే సార్. రేపు రాయ్. ఓకే సార్. సార్ మంచి పోయి పని చేయి. సరే ఓకే సార్. సరే సరే సార్.